హాయ్ అండి, ఎంతో టేస్టీ అయిన శామంగళ పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామా. ఇది మా ఇంట్లో మేము ప్రిపేర్ చేస్తామండి. ఇవి గోధుమ పిండితో తయారు చేసిన శామంగళ అనమాట. ఇది మేము మా ఇంట్లో వినాయక చవితికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తాం. దీనికోసం 1 కప్పు శామంగళని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న శామంగళని వేసి దగ్గరగా ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లం వేసి అది కూడా దగ్గరగా ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల గోధుమ పిండిని వేసి కొంచెం వాటర్ వేసి బేసన్ పిండి లాగా కలుపుకొని ఇప్పుడు దగ్గరగా అయిన శామంగళల్లో ఈ పిండి వేసి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి పూర్తిగా దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు చల్లార్చుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల కాజు 2 టేబుల్ స్పూన్ల తరిగిన ఎండు కొబ్బరిని వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న శామంగళల్లో 1/2 లీటర్ పాలు వేసి కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన శామంగళ పాయసం రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.